హలో మై డియర్ ఫ్రెండ్స్, కార్తీక మాసం కోసం తెలుసు, దాని తర్వాత వచ్చి మార్గశిర మాసం కోసం చాలామందికి తెలియదు కదా, వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఈ మార్గశిర మాసంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అయితే మంచిగా పూజలు చేస్తారు. బంగారు పుష్పాలు, వెండి పుష్పాలు, లడ్డూలు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా అమ్మవారి చుట్టూ పెట్టి చక్కగా మంచిగా పూజలు చేస్తారు గుడిలో అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ నెలలో అమ్మ మొదటి లక్షవారం పుట్టారు అని చెప్పేసి అమ్మమ్మ ఎవ్రీ ఇయర్ ఈ నెలలో వచ్చిన మొదటి లక్షవారం అమ్మకి బర్త్డే చేస్తారనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అమ్మ ఇంట్లో ఒక 5 మెంబర్స్కి తాంబూలం ఇస్తారు. తనకి ఏమి ఇవ్వాలనిపిస్తే అది పెట్టేసి ప్రసాదం కూడా పెడుతుంది. తర్వాత మేము అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మమ్మ మంచిగా దేవుడి గదిలో పూజ చేసేసి ప్రసాదాలన్నీ పెట్టేసి తనకి వీలైనంత మందికి పెడుతుందనమాట. అలానే తనకి ఎవరు కనిపించినా పిలిచి పెడుతుందనమాట. ప్రసాదాలు పరవన్నం, పులిహోర, బూరెలు, అలానే రైస్, సాంబార్, పొటాటో